హైదరాబాద్ యూసఫ్గూడ ఎల్ఎస్ నగర్లో దారుణ హత్య చోటు చేసుకుంది. పాలమూరుకు చెందినటువంటి సింగోటం రామును గుర్తు తెలియని దుండగులు దారుణ హత్యకు పాల్పడ్డారు. రామ్ ప్రైవేట్ పార్ట్స్ కట్ చేసి గొంతు కోసి అతి దారుణంగా హత్య చేశారు. సుమారు 10 మంది అటాక్ చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. వివాహేతర సంబంధమే కారణంగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రైట్, మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్. హరిత, హైదరాబాద్ యూసుఫ్గూడ ఎల్ఆర్ నగర్లో అర్ధరాత్రి ఘోరం జరిగింది. అయితే దాదాపు 10 మంది కలిసి సింగోటం రాము అనేటువంటి వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ రూమ్లోనే హత్య చేశారు. ఇది యూసుఫ్గూడలోని ఎల్ఆర్ నగర్లో ఉంటుంది. దాదాపు 5 అంతస్తుల మీద పెంట్ హౌస్ ఉంటుంది. అయితే రాము పాలమూరు జిల్లా కొల్లాపూర్కు చెందినటువంటి వ్యక్తి. గత కొన్నేళ్లుగా కూడా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అతను రాజకీయాల్లో కూడా కొంత యాక్టివ్గా ఈ మధ్య కొల్లాపూర్ నియోజకవర్గంలో కనిపిస్తున్నాడు. కొన్ని సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాడు. అయితే తరచుగా ఇక్కడికి వస్తుండేవాడని చెప్తున్నారు. అతన్ని మరి ఇక్కడ దాదాపు 10 మంది అటాక్ చేసి ఇక్కడికి వచ్చి మర్డర్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. రాత్రి ఇక్కడికి స్థానిక డీసీపీ కావచ్చు, ఏసీపీ, పోలీసులు మొత్తం కూడా చేరుకున్నారు. ఆ తర్వాత డెడ్ బాడీని ఇక్కడ నుంచి ఉస్మానియా మార్చురీకి తరలించారు. క్లూస్ టీం కూడా క్లూస్ సేకరించారు. అయితే సింగోటం రాముని మర్డర్ చేయడానికి గల పూర్తి కారణాలపైన ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమికంగానైతే అతనికి మర్డర్కి కారణం వివాహేతర సంబంధం అని చెప్తున్నారు. లేకపోతే రాజకీయ కారణాలు ఏవైనా ఉన్నాయనేది కూడా ప్రస్తుతం అన్ని యాంగిల్స్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సింగోటం అనే గ్రామానికి చెందినటువంటి రాము మొదట్లో ఈయన ఫిషర్ మ్యాన్, ఫిషెస్ అవి అమ్ముతూ ఉండేవాడు. ఆ తర్వాత ఆటో డ్రైవర్గా, కార్ డ్రైవర్గా ఇవన్నీ కూడా చేశాడు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్లో రాణించి రాజకీయంలో కూడా రావాలనుకున్నాడు. కానీ ప్రత్యర్థులతో ఉన్నటువంటి గొడవల మరి అసలు ఏంటి కారణాలు అనేటువంటిది ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. సింగోటం రాము అయితే నిన్న ఇక్కడికి వచ్చిన విషయాన్ని పూర్తిగా తెలుసుకున్నటువంటి ప్రత్యర్థులు దాదాపు 10 మంది వరకు ఈ మీద పెంట్ హౌస్కి వచ్చి మనం చూస్తున్నటువంటి ఈ రూమ్లో రాము ఉన్నారు. మరి అతను ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఎవరి కోసం వచ్చారు, ఇవన్నీ కూడా పూర్తి డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. రెగ్యులర్గా తరచుగా ఇక్కడికి వస్తుంటారు అనేది కూడా చెప్తున్నారు. మరి ఈ వచ్చినటువంటి మొత్తం అతను ఎక్కడెక్కడ తిరుగుతాడు ఇవన్నీ తెలుసుకున్నటువంటి ప్రత్యర్థులు అతన్ని కాపు కాసి దాదాపు 10 మంది వరకు అటాక్ చేశారు. అయితే అటాక్ చేసినటువంటి విధానంలో కూడా దారుణంగా మర్డర్ చేశారు. అతని మర్మాంగాలన్నీ కూడా కట్ చేసి మరి చంపినటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ సాయి కిరణ్.